బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో పెద్ద రాజకీయ సంక్షోభం చెలరేగింది. భారత రాష్ట్ర సమితి నేత టి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, పాత్రికేయులు, రాజకీయ సహాయకుల ఫోన్లను అక్రమంగా టాప్ చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావుపై మాదక ద్రవ్యాల సంబంధిత సమస్యల్లో పాలుపంచుకున్నారని ఆరోపించారు. కెటి రామారావు తన అభాండవాచక వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోర్టుకు తీసుకెళ్తానని, క్షమాపణలు కోరాలని లేదా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాలని ప్రతిజ్ఞ చేశారు. పరిస్థితి తీవ్రతరం అవుతోంది. బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ హైకోర్టు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిపై ఉన్న ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును రద్దు చేసింది. ఈ కేసును షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నివారణ చట్టం మరియు భారతీయ శిక్షాస్మృతి కింద నమోదు చేశారు. 2016 ఫిర్యాదు నుండి ఉద్భవించిన ఈ కేసు తగినంత సాక్ష్యాలు లేనందున కొట్టివేయబడింది. న్యాయమూర్తి మౌషుమి భట్టాచార్య రేవంత్ రెడ్డి అనుమానిత ఘటన సమయంలో ఉన్నట్లు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని పేర్కొన్నారు. రాజోల్ నియోజకవర్గ ఎస్సీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ డైరెక్టర్ పెద్ది రాజు ఫిర్యాదు చేశారు. కోర్టు తీర్పు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి గణనీయమైన ఉపశమనం కలిగించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య నెలకొన్న దీర్ఘకాలిక నదీ జలాల వివాదం పరిష్కార దిశగా అడుగులు పడ్డాయి. గోదావరి, కృష్ణా నదుల జలాల వివాద పరిష్కారానికి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కనకచర్ల ప్రాజెక్టు విషయంలో తలెత్తిన సమస్యలపై ఈ కమిటీ దృష్టి సారిస్తుందని తెలంగాణ బీజేపీ తెలిపింది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ చర్చల్లో పాల్గొన్నారు. వివాద పరిష్కారానికి కమిటీ కృషి చేస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదం పరిష్కారమవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్లో సంచలనం. మాజీ మంత్రి, సీనియర్ బీఆర్ఎస్ నేత టి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలు, జర్నలిస్టులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావుతో సహా కొందరి ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ట్యాప్ చేసిందని ఆరోపించారు. హరీష్ రావు ప్రకటనలను పీసీసీ అధ్యక్షుడు మీనింగ్లెస్ అని కొట్టిపారేశారు. బిఎం కేశవ్ గౌడ్ కూడా హరీష్ రావు వాదనలను నిరాధారమని తోసిపుచ్చారు. కనకచర్ల ప్రాజెక్టు వివాదం నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్పై ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సభలో చర్చకు హాజరవ్వాలని మాజీ సీఎం కేసీఆర్ను సవాలు చేశారు. ఏపీతో నీటి పంపకాల సమస్యను కూడా టి హరీష్ రావు లేవనెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలంగాణలో వేగవంతం చేయాలని కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. ప్రతిపాదిత అడ్వాన్స్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రాజెక్ట్ మరియు మైక్రో ఎల్ఈడి డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్ కు ఆమోదం తెలియజేయాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం మరియు అత్యాధునిక ప్రపంచ స్థాయి పరిశోధనలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెమీకండక్టర్ మరియు రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం తెలియజేయాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కీలక సమావేశం తర్వాత పొరుగు రాష్ట్రం తెలంగాణతో నదీ జలాల పంపకంపై సహకారాన్ని పునరుద్ఘాటించారు. క్షీణిస్తున్న సంతానోత్పత్తి రేటుపై కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి గివ్ అండ్ టేక్ విధానాన్ని ఆయన సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చల ప్రాధాన్యతను నాయుడు నొక్కి చెప్పారు. మామిడి రైతులకు సబ్సిడీ ప్యాకేజీని ప్రకటించడం ద్వారా నాయుడు బలమైన వైఖరిని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఆయన పెద్ద పోలీసు అధికారులను అవినీతిపరులని అభివర్ణించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ యువతను రెచ్చగొడుతున్నాయని ఏపీ పోలీసు అధికారుల సంఘం, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓలేటి పుష్ప అనే 22 యువతిని ఆమెతో కలిసి నివసిస్తున్న షేక్ షమ్మా వ్యభిచారంలో పాల్గొనడానికి నిరాకరించడంతో కిరాతకంగా హత్య చేశారు. ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ప్రకారం బాధితురాలు గురువారం నాడు చంపబడింది. ప్రస్తుతం దోషి పరారీలో ఉన్నాడు. అతని కోసం వేట ప్రారంభించారు. రాజోలు మండలం బి సవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ఈ జంట 6 నెలలు కలిసి నివసిస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు రాబోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు 2047కు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధించేందుకు $2.4 ట్రిలియన్ దార్శనిక ప్రణాళికను విడుదల చేశారు. టువర్డ్స్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అట్ 2047 నివేదికలో ఈ ప్రణాళిక వివరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో అగ్రగామి ప్రాంతంగా మార్చడమే లక్ష్యం. ఈ దార్శనిక ప్రణాళిక సాధించడానికి రాష్ట్రం సన్నద్ధంగా ఉందని నివేదిక పేర్కొంది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్తో ఢిల్లీలో జరిగిన కీలక సమావేశం తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న కృష్ణా, గోదావరి నదుల జలాల వివాదాలను పరిష్కరించుకోవడానికి అంగీకరించాయి. ముఖ్యమంత్రులు ఎన్. చంద్రబాబు నాయుడు, ఎ. రేవంత్ రెడ్డి బాకీ ఉన్న వివాదాలను పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీర్ఘకాలిక జల భద్రత, ఇంధన అవసరాల వైపు ఈ చర్య ఒక పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. అవసరమైతే గోదావరి జలాలను వినియోగించుకునేందుకు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ సహకార విధానాన్ని ప్రతిపాదించింది. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నదీ జలాల వివాదాల్లో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన పరిణామం.